గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్గా శ్రీకళ కొంత వెరైటీ వంట చేస్తుంది. అది ఏంటో మీకు చూపిస్తాను. దయచేసి అరవకండి, తిట్టకండి. నేను ఒకటి చేయమంటే ఒకటి చేస్తుంది, మూడు చేయమంటే ఆరు చేస్తుంది. ఇలాంటి పిల్లాన్ని ఏమన్నారో మీరే చెప్పండి. ఏంది ఎవడు చేయమన్నా నిన్ను? ఏం చేస్తాను? ఏంటి మేళ పచ్చిమిరపకాయలతో చేయమన్నా, నేను ఆనగడ్డతో చేస్తున్నా. నేను బజ్జీలు బా ఇలాంటి పెళ్ళం ఏం మనిషి అలా కాదు కదా. బజ్జీలు చేయమని నేను బజ్జీలు చేయమని నువ్వేం చేస్తున్నావు? ఏంటి జరు ఇది ఇదేంటి? శనగపిండి ఆలుగడ్డ బజ్జీలు ఓడి చేయమని కలా. నీ ముఖం సంతకపోను, నీ ముఖం ఏ మనిషిగా నువ్వు? చీ, సంతకొచ్చి మరి అయ్యో నేను కొనుక్కుంటా. నువ్వు నన్ను కొనుక్కున్నావా? నేను నిన్ను కొనుక్కున్నానే? చెప్పు, నేను చెప్పుకోవాలి. నేను నిన్ను కొనుక్కున్నావా? మీ ఊరు కొన్నా? మరి మీ ఊరు కొన్నది కాదు కదా. నేను బజ్జీలు చేయమన్నా కదా. పొద్దున్న తాలింపు. నీ ఫోన్ వస్తుంది, నీకు ఫోను ఎవరు చేస్తున్నారు? ఫోన్ వస్తున్నారు. ఫోన్ ఎవరబ్బా? అత్తయ్య, మా బుజ్జి, మా చెల్లి. హలో, వీడియో చేస్తున్నాం. ఆగు బుజ్జి, వీడియో చేస్తున్నాం. ఇక మా కళ అది బజ్జీలు చేస్తుంది. బజ్జీలు చేస్తుంటే నేను వీడియో చేస్తున్నా. ఎందుకు? ఏంది మ్యాటరు? సరే, ఓకే. మళ్ళీ చేస్తారా నీకు? మా చెల్లి అత్తయ్య అంటే మా రోహన్ గారు తీసుకున్నాం అన్నమాట. అది మా చెల్లి, నా తోడబుట్టిన చెల్లి అన్నమాట. ఓకే, ఇకపోతే పొద్దున నేను తాలింపు కారం చేయమన్నా. చేయనండు. గోంగూర పచ్చిమిరకాయ మూసుకో, ఆఫ్ చేయి. పొద్దున తాలింపు కారం చేయమన్నా. ఇప్పుడు బజ్జీలు చేయమన్నా. ఏం చేస్తున్నావు? ఇలాంటి భార్యని, ఇలాంటి పెళ్ళాన్ని ఏమనాలా చెప్పి? మొగుడు అంటే ఎంత దేవుడితో సమానం. ఒక మాట చెప్పిందంటే గవర్నమెంట్ ఆఫీస్ లెక్క. ఆర్డర్ వేసినట్టు, ముద్ర కుద్దినట్టు. సరే, ఆలుగడ్డ బజ్జీలు ఏ విధంగా చేస్తున్నావో ఒక్క ముక్కలో చెప్పు. ఆలుగడ్డ శుభ్రంగా కడిగా, సన్నగా రౌండ్ కట్ చేసిన. దేంతో కట్ చేసినావు? కొడవలా, కత్తే? చాక్తో కట్ చేసిన. లైట్ కొన్ని వాటర్ పోసి ఉప్పేసి శుభ్రంగా కడిగిన. మళ్ళా తర్వాత శనగపిండి, గింత వాము, గింత జీలకర్ర, గింత ఉప్పు, గింత సోడా ఉప్పు, అదిగో లైట్ గా గింత కారం, మసాలా అన్ని కలిపి పిండి కలిపిన. కొంచెం బియ్య పిండి, కొంచెం శనగపిండి. బియ్య పిండి ఎందుకు? అసలు బియ్య పిండి ఎందుకు కలిపినావు? 2 స్పూన్లు అట్లా కలిపి కరకరలాడతాయి. సరే, కలిపి ఇట్లా ఈ విధంగా చక్కగా కలిపి పచ్చిమిరపకాయలు చేద్దాం అనుకున్నా. నూనె పోసుకోవా? గిన్నె పెట్టిన, అందుకే కొద్దిగా కాబట్టి చిన్న గిన్నె పెట్టిన. ఇట్లా చక్కగా కలుపుకొని పలసగా ఆలుగడ్డలు కట్ చేసుకొని ముంచి వేసుకుంటే ఆలుగడ్డ చిప్స్ రెడీ అయిపోద్ది బజ్జీ. సరే, శనగపిండి, నూనె, మెంతులు, తొక్క, తోలు. ఇప్పుడు వీటిని నీ ఎలా తినాలా? ఏ కారం? తాలింపు కారం చేస్తే బాగుండదు పొద్దున. తాలింపు కారం చేయాలంటే వానత్తంటే రోడ్లో. ఇప్పుడు సరే, ఇప్పుడు వస్తుందా వాన? ఇప్పుడు రైట్గా మబ్బట్టింది. వాన అట్లేగా వస్తే చేయిపో నా కోసం. ఏంటది? తాలింపు కారం. పప్పు ఉంది, మామిడికాయ ముక్క ఉంది. నువ్వు ఉన్నావు, నేనున్నా. దయచేసి నాకు తాలింపు కారం కావాలి కదా. నాకు నోరు కారాలు, ఉప్పులు, మిరియాలు ఉండవు. నీ అమ్మ తొక్కలు డైటింగ్ అని చెప్పిన నోరు అంతా కట్టేస్తాను నువ్వు. అందుకే పొలగడ బక్కగా అందరు అంటున్నారు. అసలు ఏందన్న టైం అంటున్నారు, చూసిన వాళ్ళు చూడాలి అందరూ. సో దేవుడా, నేను అసలే తిండిపోతాను. ఈ డైటింగ్ పేరుతో నా నోరు కట్టేసి నా జీవితాన్ని నాగం చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, నాకు 40 వచ్చినాయి ఫ్రెండ్స్. 84 నాది బర్త్డే, 84. నాకు 41 వచ్చినాయి. అయితే ఇంకొక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తింటామేమో. తర్వాత తినలేస్తామా చెప్పు? నువ్వు చేసేది గడ్డి కదా. నీవన్నీ ఈ కన్నయ్య కోసం. ఓ కొడుకా, మా కొడుకు కోసమే కూరలు, నా కొడుకు కోసమే వంటలు. నా పెళ్ళి అయితే పిల్లగాలి పుడితే మొగుళ్ళకి రుసులు ఉండవా? ఏది పడితే నీకు ఇట్ట వచ్చింది, వాడికి ఇట్ట వచ్చింది చేస్తాను. నాకైతే చేయట్లేగా.
ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా పిల్లగాళ్ళకి ఇష్టం వచ్చినట్టే అనగా పెద్దవాళ్ళకంటే ఇష్టం ఉండదా? నువ్వు చెప్పండి. నువ్వు గడ్డి కాదని తింటావుగా. కామెంట్ చేయాలి, మీరు కామెంట్ చేయండి. నువ్వు గడ్డి కాదని తింటావు, వాడు గడ్డి కాదని తింటావు. నువ్వు తిను గడ్డి కాదం, నేను తింటున్నా. బాగా తిని బలిసినవు ఎవరు? నువ్వు. నేనే. నన్ను తిని బలిసినవు నువ్వు. అమ్మో, నిన్ను తింటే నువ్వు ఊరుకుంటావా? మరి నన్ను ఎవరు తింటున్నారు? నువ్వు తప్ప ఎవరు తింటున్నారు? తిని 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 బలిసినవు. మంచిగా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా భాగవతం. చూస్తారు కదా మా భాగవతం. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఏ రోజున మా గోల చూద్దురు కానీ. ఓకేనా? గుడ్ నైట్.